హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీకు నేను కిడ్స్ కోసం, పిల్లల కోసం 3 హెల్తీ స్నాక్స్ మీతో నేను షేర్ చేస్తున్నాను. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్ స్నాక్ ఖచ్చితంగా అడుగుతారు కదా! అలాంటప్పుడు ఈ స్నాక్ చేసి పెట్టండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే రాగి ఫ్లోర్ తోటి స్మూతీ అనమాట. రాగి ఫ్లోర్‌లోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా! సో ఖచ్చితంగా రోజు మనం తినాలి. ఏదో విధంగా దోస లేకపోతే ఏదో విధంగా చాలా విధాలుగా చేసుకోవచ్చు. బట్ ఇది ఫస్ట్ వెర్షన్. మా ఇంట్లో అందరికీ నచ్చిన వెర్షన్. మా శామీకి కూడా చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్‌ని అనమాట ఒక 1/4 కప్ కొంచెం వాటర్‌లోని మనం ఉండలు చుట్టకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? సో ఒక బౌల్‌లోని వాటర్ వేసుకొని ఒక 1 కప్ వాటర్ వేసుకొని కొంచెం మంచిగా హీట్ అది బాయిల్ అవ్వేలాగా చేసుకోండి వాటర్ ఇక్కడ. ఓకే, అందులో సాల్ట్ కానీ ఏమీ కూడా వేయకూడదు. ఇందాక మనం రాగి ఫ్లోర్ని మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని బౌల్లో వేసి మంచిగా స్టిర్ చేయండి. అక్కడ కూడా మనకి ఉండలు కానీ ఏమీ కూడా రాకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది, బట్ కొంతసేపటికి ఇలాగ గ్లాసీగా థిక్గా అయిపోతుంది. అప్పుడు అయిపోయినట్టే అనమాట. అప్పుడు ఫ్లేమ్ని ఆపేసి మంచిగా చల్లగా అయిపోవాలి అది. ఈ లోపల మనం స్మూతీ ఎలా చేసుకోవాలో మీకు నేను షేర్ చేస్తున్నాను. చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఇది నా స్టైల్లోని, ఇదైతే సూపర్ హెల్తీ. సో ఇందులో నేను డేట్స్ వేస్తున్నాను. ఇందులో పిట్టది ఉండకూడదు. ఓకేనా? ఒక 2 to 3 డేట్స్ వేయండి. కొంచెం స్వీట్గా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి పిల్లలకి. అండ్ డేట్స్ ఆర్ వెరీ హెల్తీ. సో మనకి హ్యాపీగా ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట స్మూతీలోని. సో ఇందులోని నేను నట్స్, సో మార్నింగ్ ఒకవేళ ఈవినింగ్ ఇలా స్మూతీ చేయాలనుకున్నప్పుడు నేను మార్నింగే నట్స్ని ఇలాగా సోక్ చేసి ఉంచేస్తాను. ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నానంటే క్యాష్యూ నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్. క్యాష్యూ నట్స్లోని చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ సూపర్ హెల్తీ. అండ్ ఆల్మండ్స్లోని విటమిన్ ఈ ఉంటుంది అండ్ ఇంకా హెల్తీ. అండ్ వాల్నట్స్ ఇది సూపర్ ఫుడ్ కదా, బ్రెయిన్కి చాలా మంచిది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ హెల్తీ ఫ్యాట్. సో ఖచ్చితంగా పిల్లల డైట్లోని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అనమాట. వాళ్ళు చదువుకునే పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. సో స్కూల్ నుంచి రాగానే అలసిపోతారు కాబట్టి ఇలాంటి స్మూతీ అయితే సో నైస్. సో ఇందులో నేనేమో ఒక బనానా కూడా వేస్తున్నాను అనమాట. ఓకే, బనానా చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేయండి. చాలా బాగుంటుంది. ఇందులో పొటాషియం అది ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ కొంచెం థిక్గా అవుతుంది స్మూతీ అండ్ బాగుంటుంది. ప్లస్ మనం రాగి ఫ్లోర్ వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా మా శామీకి వాల్నట్స్ ఇస్తే తిందు, ఇలా స్మూతీ ఇస్తే అయితే ఖచ్చితంగా తాగేస్తుంది అనమాట. వాళ్ళకి తెలియదు కాబట్టి సో స్లోగా వాళ్ళకి ఆ టేస్ట్ అది అలవాటు అవుతుంది అంతే. సో తర్వాత ఇందులో నేను బాయిల్డ్ మిల్క్ వేస్తున్నాను అనమాట. అంటే బాయిల్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ మిల్క్ని ఇందులో వేస్తున్నాను. ఓకేనా? సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. లాస్ట్లోని మన రాగి ఫ్లోర్ చేసుకున్నాం కదా, చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది కదా, కొంచెం మిక్స్ చేసేసుకొని ఇలాగ గ్రైండర్లోని వేసేసుకోండి. ఆ రాగి ఫ్లోర్ అంతా వేసేస్తాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్సే కాబట్టి ఏదో ఎక్కువలా కనిపిస్తుంది కానీ కాదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్సే యాడ్ చేశాను. జస్ట్ మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుని అంతా బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకుంటే చాలు. సూపర్ హెల్దీ. ఇందులో నట్స్ ఉన్నాయి, ఇంకా డేట్స్ ఉన్నాయి, మిల్క్ ఉన్నది, ఇంకా రాగి ఫ్లోర్ ఉన్నది. అసలు యాక్చువల్గా రోజు రాగి ఫ్లోర్ తినాలంటారు కదా, ఎందుకంటే మనకి మంచి ఎనర్జీ వస్తుంది, అంతేకాదు బలం బాడీకి. సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. మేమైతే రాగి ఫ్లోర్ రోజు ఇంక్లూడ్ చేస్తున్నాను నేను ఇంట్లోనే, ఎందుకంటే సూపర్ హెల్దీ. ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేయండి. మీ పిల్లలకే కాదు, మీరు కూడా తాగండి. మనం ఎంతో పని చేస్తూ ఉంటాం కదా, మనకి కూడా ఎనర్జీ కావాలి, వాళ్ళని చూసుకోవాలంటే. సో ఖచ్చితంగా మీరు తాగండి, పిల్లలకి కూడా ఇవ్వండి. సూపర్ హెల్దీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే మీరు చియా సీడ్స్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు. చియా సీడ్స్ డైరెక్ట్గా యాడ్ చేయొద్దు, సోక్ చేసి యాడ్ చేయాలి. బట్ ఇదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇందులో కంప్లీట్ ఐరన్ ఉంటుంది అండ్ ఉమెన్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ పిల్లల హెల్త్కి అయితే ఇంకా మంచిది. బ్రెయిన్కి మంచిది, హార్ట్ హెల్త్, ఇంకా చాలా విటమిన్స్ ఉన్నాయి, పొటాషియం, ఫైబర్ అన్నీ ఉన్నాయి అనమాట. అన్నీ వస్తాయి వాళ్ళకి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు చెప్పండి. సో సెకండ్ సూపర్ హెల్తీ స్నాక్లోని ఇదొకటి అనమాట, హెల్దీ లడ్డు. ఇది నార్మల్ లడ్డు కాదు, మీరు చూసారంటే నేను చాలా యాడ్ చేస్తాను, మీరు కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా రోజుకు లడ్డు అయితే తినాలి, మీ పిల్లలకి ఇవ్వండి, మీరు తినండి. ఇందులో నేను ఎందుకన్నానంటే సూపర్ ఫుడ్ లడ్డు అనుకొని. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూడండి ఏమేమి వేస్తున్నానో. ఫస్ట్ అయితే మనం నట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో తీసుకోండి క్యాష్యూ నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్.
ఇందులో విటమిన్ ఈ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే అన్ని నట్స్లో ఏముంటాయో అవి చెప్తున్నాను. ఒక్కటి కాదు కదా, రకరకాలు వేస్తున్నాం ఇందులోని. ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఒక 1 బ్యాచ్. ఇది మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడకూడదు, మాడితే లడ్డు టేస్ట్ పోతుంది. సో డ్రై రోస్ట్ చేసుకొని ప్యాన్లోని ఇలాగ మీరు తీసేసుకోండి, ఓకేనా. తీసేసుకొని పక్కన పెట్టండి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మిస్ కాకండి స్టెప్స్. సో ఇప్పుడేమో నేనేమో సెసమీ సీడ్స్ వేస్తున్నాను. సెసమీ సీడ్స్లోని మనకి కాల్షియం ఉంటుంది కదా, సో ఇది చాలా చాలా మంచిది, ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడ నేను లైక్ 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను సెసమీ సీడ్స్. ఇంకా ఇందులో స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ సూపర్ హెల్తీ, బట్ రాగా తినకూడదు అంటారు. సో ఏం చేయాలంటే దాన్ని ప్యాన్ రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా లడ్డూలు కానీ స్మూతీలు కానీ ఎందులోనే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఓట్స్ కూడా నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో ఇందులో సెసమీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్ ఆర్ సూపర్ ఫుడ్ కదా, ఫైబర్ ఉంటుంది అండ్ మనకి ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ సూపర్ హెల్తీ, హార్ట్కి అయితే చాలా మంచిది. నెక్స్ట్ ఏమో డ్రై కోకోనట్ కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేశాను. డ్రై కోకోనట్ సూపర్ హెల్తీ, మనకి హెయిర్కి కానీ చాలా విటమిన్స్ ఉంటాయి అందులోని, అందుకనే అది యాడ్ చేశాను. ఇంకా పీనట్స్ ఏమో ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అంతే, ఎక్కువ కాదు. పీనట్స్ కూడా మంచి బలం కదా మన ఒంటికి, అందుకని పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది ఈ లడ్డు. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే నట్ గ్రైండర్లోని గ్రైండ్ చేస్తున్నాను, ఓకే. మీ ఇంట్లో ఒక పెద్ద గ్రైండర్ ఉంటే ఒకేసారి గ్రైండ్ చేసేయండి, బట్ చల్లగా అయ్యాక చేయండి. నేనైతే బ్యాచెస్ కింద చేశాను, నాకు 2 బ్యాచెస్ వచ్చింది, 2 బ్యాచెస్ కింద చేశాను. ఇలాగ అయిపోవాలి అనమాట. మరీ సాఫ్ట్గా అయిపోకర్లేదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా రావాలి, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా ఉండాలి అనమాట. మన లడ్డు తినేటప్పుడు లడ్డు ఫీలింగ్ చాలా బాగుంటుంది, అన్ని రకరకాలు అన్ని టేస్ట్లు వస్తాయి, చాలా బాగుంటుంది, ఓకే. సో సెకండ్ బ్యాచ్ కూడా నేను గ్రైండ్ చేసి ఇప్పుడు బౌల్లోని వేసేస్తున్నాను. సేమ్ ఇలాగే మీరు ఫాలో అయిపోండి, ఓకేనా. సో ఇప్పుడు అంత గ్రైండ్ అయిపోయిన తర్వాత మరి ఇందులో ఏదైనా మనం ఒక స్వీట్ కొంచెం యాడ్ చేయాలి కదా, నార్మల్గా ఇలా ఇస్తే పిల్లలు తినరు. సో అందుకు జాగరీ తీసుకున్నాను. షుగర్ యాడ్ చేయదు, జాగరీ అయితే సూపర్ హెల్తీ. సో జాగరీ మనం హీట్ చేయడం అదేమీ అక్కర్లేదు, సిరప్లా చేయడం ఏమీ అక్కర్లేదు. సో జాగరీని ఏంటంటే ఇలా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ కింద మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సాఫ్ట్ పౌడర్ కింద అయిపోతుంది. ఫస్ట్ ముక్కలు కట్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి సేమ్ గ్రైండర్లోనే. ఇది లైక్ నేను 1/2 కప్ తీసుకున్నాను, ఓకే. సో నట్స్లోనే వేసేసి మిక్స్ చేసేయండి. జాగరీ సూపర్ హెల్తీ, సో ప్రాబ్లం ఏమీ లేదు. షుగర్ కదా అంటే నో, ఇట్స్ ఓకే. జస్ట్ 1 లడ్డుకి ఎంత షుగర్ వస్తుంది, కొంచెం షుగర్ వస్తుంది, సో నో ప్రాబ్లం. ప్లస్ షుగర్ జాగరీ కాబట్టి ఓకే. సో మనం ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసి తర్వాత చేతులతోటి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. కంప్లీట్గా అంతా కలవాలి, నట్స్ జాగరీ అంతాను. తర్వాత ఒక 1/4 కప్ గీ ఉంటుంది కదా, గీ తీసుకుని వచ్చి స్లోగా మిక్స్ చేస్తూ కలపండి. నేను 2 టైమ్స్ ఇలా మిక్స్ చేశాను. మిక్స్ చేసి కలుపుతూ ఉంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది. నట్స్ది ఉంది కదా, అది సాఫ్ట్గా అయిపోతుంది, మనకి ఉండలు చేసుకునే విధంగా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ అది కూడాను. అండ్ గీ కూడా సూపర్ హెల్తీ, అన్నీ సూపర్ హెల్తీ ఇంగ్రీడియంట్సే అనమాట. సో ఈ ఉండల వల్ల ఏంటి లాభం అంటే ఫస్ట్ మీకు ఎనర్జీ చాలా బాగుంటుంది, బ్రెయిన్కి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది, ఐరన్ వస్తుంది, అన్ని విటమిన్స్ వస్తాయి అనమాట. ఇది ఒక్క లడ్డు తింటే చాలు, బట్ ఎవ్రీడే తినాలి, మీకు బెనిఫిట్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట, ఓకే. మేమైతే ఎవ్రీడే తింటాము ఖచ్చితంగాను. సో మా ఇంట్లో అందరికీ నేను ఇస్తాను. నేను ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి చేస్తూ ఉంటాను ఈ లడ్డూలు. సో ఇలాంటి లడ్డూలు డిఫరెంట్ వెరైటీలో చేస్తాను, ఎప్పుడు ఇలానే చేయను. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇదైతే మా ఇంట్లో అందరికీ మోస్ట్ ఫేవరెట్, అంటే గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినొచ్చు. అయ్యో షుగర్ అండ్ ఇప్పుడు బయట ఫుడ్ ఏదైనా తింటే ఫ్యాట్ తినేసామా అని అనిపిస్తుంది. ఇట్స్ నాట్ హెల్దీ రైట్, చాలా కెమికల్స్ అన్నీ వేసేస్తారు. బట్ మన ఇంట్లో చేసుకుంది చాలా మంచిది, ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి, మీరు తినండి, మీ పిల్లలకి ఇవ్వండి, మీ పిల్లలకి సూపర్ హెల్దీ, చాలా మంచిది. చదువుకునే పిల్లలకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇలాంటివి చేసి ఒక బాక్స్లో నేనైతే ఇలా గ్లాస్ బాక్స్లో ఉంచాను, మాకు ఇది 2 వీక్స్ వస్తుంది అనమాట. సో అయిపోయాక మళ్ళీ చేసుకుంటా అది.
సో థర్డ్ హెల్దీ స్నాక్ అండ్ ఫన్ స్నాక్. ఓకే. కొంచెం ఫన్గా అడుగుతారు కదా పిల్లలు, అలాంటప్పుడు ఇలాగ నేను చేస్తాను. సో ఓట్స్ తోటి ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. సో ఓట్స్ ఫ్లోర్ కొనక్కర్లేదు, మనం ఫ్రెష్గా హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఓట్స్ని గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా. సేమ్ మనం బయట ఇప్పుడు కొనుక్కుంటే ఫ్లోర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా వస్తుంది. సో నేను 2 బ్యాచెస్ కింద చేశాను. ఇట్స్ లైక్ ఒక 1 కప్ వచ్చింది అనుకోండి. ఓకే. సో నేను ఇక్కడేమో క్వెక్కర్ ఓట్స్ యూస్ చేశాను. ఇందులోని కొంచెం అలా వేస్తూ మనం గ్రైండ్ చేసేసుకోవడమే. మీకు కావాలంటే ఇంకా సింపుల్గా కావాలంటే బయట మీకు ఫ్లోర్ కూడా అమ్ముతారు, ఓట్స్ ఫ్లోర్ యూస్ చేయండి. నార్మల్గా ప్యాన్ కేక్స్ ఏంటంటే బయట కొన్నామంటే ఆల్ పర్పస్ ఫ్లోర్తో చేస్తారు. ఇట్స్ వెరీ వెరీ అన్హెల్దీ. అసలు తినకూడదు ఆల్ పర్పస్ ఫ్లోర్. అంటే ఎప్పుడో ఒకేషనల్గా తినొచ్చు కానీ నాట్ ఎవ్రీడే, రైట్. సో హెల్తీగా ప్యాన్ కేక్స్ కావాలంటే పిల్లలు అడుగుతారు కదా ఎవ్రీ వీక్ ప్యాన్ కేక్స్ కావాలి అనుకొని. సో అలాంటప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ కాకుండా ఇలా ఓట్స్తో చేసి పెట్టండి. స్టార్టింగ్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, బట్ దే విల్ లైక్ ఇట్. ఇట్స్ సో యమ్మీ, చాలా చాలా బాగుంటుంది. సో ఓట్స్ వేసాను, అందులోని ఓట్స్ ఫ్లోర్ వేసాను. ఫ్లోర్ చేసాం కదా పౌడర్ కింద, అది వేసాను. కొంచెం సాల్ట్ ఉండాలి కదా ప్యాన్ కేక్స్కి. ఇంకా చిన్నగా ముక్కలు కట్ చేసిన స్ట్రాబెర్రీస్ అండ్ చిన్నగా ముక్కలు కట్ చేసిన బనానా. ఓకేనా. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే ఫస్ట్ బనానాతో ట్రై చేయండి, డైరెక్ట్గా స్ట్రాబెర్రీస్ వేయొద్దు. ఫస్ట్ బనానాతో ట్రై చేశాక అప్పుడు స్ట్రాబెర్రీస్ యాడ్ చేయండి. ఓకేనా. స్లోగా ఒక్కొక్క ఫ్రూట్ మీ పిల్లలకి ఏదైతే ఎక్కువ ఇష్టమో ఆ ఫ్రూట్ యాడ్ చేశారనుకోండి, వాళ్ళకి నచ్చేస్తుంది. ఇంకా ఇందులో నేను ఒక ఎగ్ యాడ్ చేశాను, 1 ఎగ్. ఒకవేళ వెజిటేరియన్ వాళ్ళు అనుకోండి ఎగ్ కంప్లీట్గా స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో మాకు ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం నేను యాడ్ చేశాను. ఓకే. సో ఓట్స్లోని మనకి ఫైబర్ ఉంటుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ స్ట్రాబెర్రీస్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ బనానాస్లోని పొటాషియం ఉంటుంది, అండ్ మిల్క్లోని కాల్షియం ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే. సో అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ లాగా ఉండకూడదు. ఓకేనా. ఎలా ఉండాలంటే మీడియం కన్సిస్టెన్సీగా ఉండాలి. మనం ప్యాన్ కేక్స్ చేస్తాం కదా అలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా ప్యాన్ తీసుకొని చిన్న ప్యాన్ కేక్స్ వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. పిల్లలకి ఇలాంటివి మనం కొత్తవి ఇస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ వేసినట్టు కూడా తెలియదు, బట్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ బనానా కూడా చాలా బాగుంటుంది, అందులో కలిసిపోతుంది మీకు బ్యాటర్లోని. అండ్ ఓట్స్తో ప్యాన్ కేక్ అనే ఫీలింగే రాదు. సూపర్ హెల్తీ. ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా. ఎందుకంటే ఇది సూపర్ హెల్తీ, మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. సో మీరు ఫ్రెష్గా హ్యాపీగా ఓట్స్ తోటి ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో దీంతో టాపింగ్స్ అంటే మేపుల్ సిరప్ కానీ ఒక్కొక్కసారి విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం అప్పుడప్పుడు ఇవ్వచ్చు, పర్వాలేదు, దట్స్ ఓకే. ఒక హెల్దీ తింటున్నారు కాబట్టి కొంచెం విప్ క్రీమ్. ఇఫ్ నాట్ యూ కెన్ గివ్ మేపుల్ సిరప్ ఈజ్ వెరీ హెల్దీ. నేనైతే మేపుల్ సిరప్తో తింటున్నాను, మా శామికి కూడా మేపుల్ సిరప్ తోటి ఇస్తాను. బట్ ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతారు కదా విప్పింగ్ క్రీమ్ అని, దట్స్ ఓకే, ఇవ్వండి, ఒక స్కూప్ ఇవ్వండి. సో వాళ్ళు డిప్ చేసుకొని తింటారు. సూపర్ హెల్దీ ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టి నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.